ఇవన్నీ ఏం గీతలు? ఇవన్నీ అక్షరాలప్పు. నేను నా పేరుని రాస్తున్నాను. చూడు, ఇది NEENA. ఇది కలిపి చదివితే నీనా అని వస్తుంది. నేను నా పేరు ఇందులో రాయొచ్చా? నువ్వు దీన్ని ఎందుకు రాయాలనుకుంటున్నావు? ఎందుకంటే అది నా పేరు. నీకు టైగర్ని రాయాలని ఆశ లేదా? అలాంటిదేం లేదు. నేను టైగర్లా ధైర్యంగా ఉండాలి అంతే. నీ తొండంతో నేను నీతో రాయించగలిగినప్పు. ఇదిగో మట్టిలోనే రాద్దాం. ఇది ఏ తెలుగులో ఆ, ఇది పి తెలుగులో పా, ఇంకొక పీని కలిపితే పా. యు అంటే యు, అప్పు. APPU అప్పు. నేను రాసేసా. నా పేరుని నేను రాసేసా. ఇది మంచి విషయం అప్పు. నాకు సంతోషంగా ఉంది, కానీ నేను రాయాలనుకోవడం లేదు. అప్పు. నాకు చెక్కిలి గింతలు పెడుతున్నావా? నేను నా పేరుని అన్ని చోట్లనూ రాయిపోతున్నా. వెళ్ళొస్తా. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. హోంవర్క్ ని రాస్తాను. ఈ టైగర్ నీ రక్షక భటుడు. నేను మొరగడమే మంచిదనిపిస్తోంది. అవన్నీ ఏంటి? ఇవన్నీ చూడటానికి చాలా వింతగా ఉన్నాయి. నాకైతే నచ్చలేదు. ఇవన్నీ చూస్తుంటే అడవిలోకి కోయవాళ్ళు వచ్చారేమో అని అనిపిస్తోంది. లేదంటే ఒకవేళ జూ నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చుండొచ్చు. ఒకవేళ అప్పు చెప్తాడేమో. అప్పు తప్ప ఇంకెవరు ఈ విషయాన్ని గ్రహించలేరు. అక్కడే ఉండండి. ఎవరు మనల్ని ఆగమని చెప్పేది? ఒకవేళ ఇక్కడ రాసిన వాళ్ళ? దయచేసి నా గిఫ్ట్ని నాశనం చెయ్యొద్దు. ఏంటా గిఫ్ట్? అదిగో అక్కడ చూడండి. దీన్ని ఖచ్చితంగా మనుషులే చేసి ఉండాలి. ఒకవేళ ఇవి వాళ్ళ విచిత్రమైన అక్షరాలు కూడా అయి ఉండొచ్చు. మనందరం రాజకుటుంబానికి చెందిన వాళ్ళం. అది వాళ్ళు కనిపెట్టేశారనుకుంటాను. ఒకవేళ అరటిపళ్ళు మీ బహుమతి అయ్యుండొచ్చు. కానీ వచ్చేదాలో ఇలాంటివి ఎన్నో చోట్ల కనిపించాయి. దానికేంటి అర్థం చెప్పు. నాకెందుకు నువ్వు ఈ అరటిపండు తినడం మంచిది కాదనిపిస్తోంది. ఇప్పుడేదో శబ్దం వచ్చింది కదా. ఆ శబ్దాన్ని చేసింది మేము కాదు. అప్పు, ఇక్కడ కనిపించే అక్షరాలన్నీ రాసేది నువ్వేనా? ఇవన్నీ రాతలు. నేను నా పేరుని రాయగలుగుతాను, చదవగలుగుతాను. రాయడమా? ఇలాంటివన్నీ మనుషులే చేస్తారు. మనలాంటి మృగాలకి ఇవేమీ అవసరం లేదు అప్పు. నా పేరుని మాత్రం రాయిపోయేది లేదు. నేను ఇంకో చాలా నేర్చుకోపోతున్నా. దీనికంటే నువ్వు ఇంకా నీ యోగిక్ మెడిటేషన్లో కాన్సంట్రేట్ చేయొచ్చు కదా. అవును, ఇదంతా నీ మంత్రశక్తి వల్లే కదా. చదివేది రాసేది కూడా మంత్రంలాగే. కానీ అప్పు, మనం ఎందుకు చదువుకోవాలి? మన దగ్గర చదువుకోవడానికి బుక్స్ కూడా లేవు కదా. ఇంతకంటే చీమల్ని తినడమే మాకు మంచిది. ఇందులో ఏ రాత తెలుస్తోంది, కానీ వేరే ఏ రాతల్ని చదవడం తెలియలేదే. కానీ నేను చదవాలి. డిగిటి, నేను ఒక డాగి. నేను మాట్లాడగలను. అమేజింగ్. నైస్. గ్రేట్. ఎక్సలెంట్. రైట్. హాయ్ రాతలు. మీ అందరినీ కలిపి చదివేటప్పుడు ఏ వార్త వస్తుందని నాకు తెలియాలి. దాన్ని మీరే నాకు నేర్పుతారా? నన్ను డిడి అంటారు. డాగ్. నేను ఎన్. జీ. నేను ఈ. ఓర్. డేంజర్. డేంజర్. డేంజర్ లేదు. చాలా కృతజ్ఞతలు. ఆగండి, అక్కడ ఆపదుంది. ఆగండి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎలా వెళ్ళి ఆపేది? అందరూ ఆగండి. అక్కడ ఒక సైన్ బోర్డులో డేంజర్ అని రాసుంది. నువ్వు దాన్ని చదవగలగటం వల్ల మనం తప్పించుకున్నావు. చదువు విలువేంటో ఇప్పుడు అర్థమైంది. అందరూ చాలా బాగా రాసి ఉన్నారు. ఐగ్రాస్, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాశాను నీనా? అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మన పేరు రాయడం చాలా సంతోషంగా ఉంది. ముందు మన పేరుని రాద్దాం. ఆ తరువాత షేక్స్పియర్ది.
నేను నమ్మలేనులే ఒకటై మేము దేనైనా దాటుతాం లోయనైనా కొండనైనా